చాలా మంది ఎక్కువగా బాధపడేది మెడ మీద నల్లగా అవుతుందని, లేదా చంకలో కొన్ని చోట్ల నల్లగా అవుతుందని చెప్పేసి ఇట్లా బాధపడుతున్నారు. యాక్చువల్గా మెడ మీద అంత నల్లగా కావడం గల కారణాలు ఏంటి? దీన్ని ఏ రకంగా మనం నిరోధించవచ్చు? దీన్ని అకాంతోసిస్ అంటాము. అకాంతోసిస్ అనేది మన బాడీలో ఇన్సులిన్ అనే హార్మోన్ ప్రతిరోజు రిలీజ్ అవుతుంది పాన్క్రియాస్ నుంచి. ఇన్సులిన్ అనేది మన షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో పెడుతుంది. బట్ మన లైఫ్ స్టైల్ వల్ల, తినే ఫుడ్ వల్ల ఇన్ కేస్ షుగర్ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటే దాన్ని కంట్రోల్ చేయడానికి ఇన్సులిన్ రిలీజ్ అవ్వాల్సిన మోతాదులో కాకుండా ఎక్కువగా రిలీజ్ అవుతుంది. ఆ ఎక్కువగా రిలీజ్ అయ్యే ఇన్సులిన్ యొక్క సైడ్ ఎఫెక్టే మెడనలుపు, చిన్న చిన్న పులిపిర్లు ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో పిగ్మెంటేషన్ కూడా పెరగచ్చు దానికి. సో ఫైనలీ దాన్ని ఇంప్రూవ్ చేయాలి అంటే మళ్ళీ అగైన్ లైఫ్ స్టైల్ మోడిఫికేషనే దానికి ఫైనల్ సొల్యూషన్. మన ఫుడ్లో షుగర్స్ ఎలిమినేట్ చేసుకోవాలి, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎలిమినేట్ చేసుకోవాలి, మైదాతో చేసినవి, వైట్ ఉండేవి అంటే వైట్ రైస్ కానీ, షుగర్ కానీ, పాలు కానీ ఇవన్నీ ఎలిమినేట్ చేసుకోవాలి. చేసుకుని మనం మోర్ వెజిటబుల్ ఫైబర్ బేస్డ్ డయట్, హెల్దీ ఫ్యాట్స్, హెల్దీ ప్రోటీన్ తీసుకుంటూ ఉంటే రెగ్యులర్గా, ప్లస్ ఎక్సర్సైజ్ అండ్ స్లీప్ అనేది చాలామంది మేము హెల్దీగా ఎక్సర్సైజ్ చేస్తున్నాం, బాగానే తింటున్నాం, అయినా మాకు ఇది తగ్గట్లేదు అంటారు. వాళ్ళని ఏ టైం పడుకుంటున్నారని అడిగితే 2 AM 3 AM అని చెప్తారు. అది వర్క్ వల్ల కావచ్చు, లేదంటే ఈ సోషల్ మీడియా బ్రౌజింగ్ వల్ల కావచ్చు. సో మనం కరెక్ట్ టైంకి పడుకోకపోయినా మనం చేసిన గుడ్ అంతా కూడా అది నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది. బికాజ్ ఆ టైంలో రిలీజ్ అవ్వాల్సిన హెల్దీ హార్మోన్స్ రిలీజ్ అవ్వవు మనకి. సో స్లీప్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఐడియల్లీ 10 PM to 6 AM ఇస్ ద రైట్ టైం. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.